అందరినీ అంటే ఆ వరల్డ్లోకి తీసుకెళ్లడం, ఈ ప్రేమలో మైమర్పించేలా చేయడం, అండ్ ఆ కళ్ళలోంచి నీళ్ళు రావడం, ఈ రోజుల్లో రావడం అనేది ఎంత జెన్యూన్గా మీరు మా అందరికీ ఆ సినిమాని అందించారు, ఎంత జెన్యూన్గా ఆ సినిమాని ఆదరించారు అనేది ఆల్రెడీ సక్సెస్తో ప్రూవ్ అయిందనమాట. ఒక హానెస్ట్ అటెంప్ట్ని ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారు అని కపుల్ ఫ్రెండ్లీ ప్రూవ్ చేయడం జరిగింది. అండ్ ఇలాంటి సినిమాని ఈ రోజుల్లో ఇవ్వడం చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది. సంతోష్, ఐ థింక్ ప్రీ రిలీజ్ అప్పుడు అనుకోవడం జరిగింది, ఇది ప్రేమికుల రోజే కాదు, ఇది సంతోష్ డే కూడా అవుతుంది అని. అలానే అయింది. సో మీ సినిమా చూసిన వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, సినిమా తీసిన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారనమాట. సో చాలా అంటే చెన్నైలో ఉన్న వాళ్ళకి ఒక 10 రోజులున్నా 15 రోజులున్నా చాలా కనెక్ట్ అయిపోతుంది. అంతేకాకుండా ఈ ఎమోషన్స్ లైక్ చాలా ప్లేసెస్లో కంటతడి పెట్టిస్తూ ఉంటుంది అనమాట. ఈ ప్రేమికులు ఇద్దరు గుర్తుండిపోయేలా చేసింది ఈ సినిమా అని చెప్పాలి. అండ్ యూవీ క్రియేషన్స్కి ఒక మంచి హిట్ని అందుకోవడం, అజయ్ గారు ఒక మంచి హిట్ని అందుకోవడం, అండ్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించి మనందరికీ అందించిన అశ్విన్ గారు, దానికి సంగీతాన్ని సమకూర్చిన ఆదిత్య గారు, అండ్ ఈ చిత్రం ద్వారా మనందరినీ పలకరించిన సంతోష్ శోభన్ గారు. అఫ్ కోర్స్ ఆయన ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేశారు, ఎందుకంటే ఆయన మొదటి సినిమా చూసి ఇంత మంచి యాక్టర్ ఎందుకు ఇలా గ్యాప్ ఇస్తున్నారు అని. ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేస్తూ సూపర్ సక్సెస్ని అందించి దీని తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మనందరినీ పలకరించేలా చేసిన ఆడియన్స్కి థ్యాంక్ యూ చెప్పేస్తూ, అండ్ ఈ చిత్రంలో ఇద్దరు లవర్స్ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి, వాళ్ళిద్దరూ ఉంటేనే అది ప్రేమ కథ అవుతుంది. సో ఆ ప్రేమ కథని అద్భుతంగా మన వరకు వచ్చింది అంటే అది మానస వారణాసి కూడా. ఆవిడ ఎంత అందంగా ఉంటారో అంతే అందంగా పర్ఫామ్ చేసి ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొని రావడం జరిగింది. చాలా నాకు సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బాగా అనిపించాయి. ఇన్ఫ్యాక్ట్ ఆ ట్రైన్ సౌండ్స్, ఆ రోడ్లో ఆ సౌండ్స్ అన్ని చాలా చాలా అంటే నిజంగానే ఈ వరల్డ్లో ఉన్నామేమో అనిపించింది, చెన్నైలో ఉన్నామేమో అనిపించింది, మీతో ఉన్నామేమో అనిపించింది అనమాట. అండ్ ద వే యూ పర్ఫామ్ లైక్ క్రేజీ, అసలు నిజంగా క్రేజీ. సంతోష్ కనిపించరు, తను ఏ పాత్ర చేసినా కూడా ఆ పాత్రే కనిపిస్తుంది. సో ఎనీహో ఈ చిత్రాన్ని ఇంత బాగా ఆదరించిన ప్రేక్షకులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, లవ్ని సెలబ్రేట్ చేసుకుంటూ, అండ్ మీ అందరూ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల వరకు ఇంత అద్భుతంగా తీసుకెళ్ళినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఈ చిత్రాన్ని చూసిన నాగేంద్ర కుమార్ గారు, మన సీనియర్ జర్నలిస్ట్, ఆయన మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. మీరు వేదిక మీదకి వస్తే. మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ముందుగా మీకు. ఓం నమ శివాయ. ఇక్కడికి వచ్చిన మా మీడియా సభ్యులు అండ్ ఈ సినిమాకి సంబంధించిన యూనిట్ సభ్యులు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అండ్ యాక్చువల్గా ఈ మహాశివరాత్రి శివుడి తాలూకా ఆశీస్సులు కానీ చూడండి, ఎంత సౌండ్ రిసౌండింగ్ సక్సెస్ అంటే ఇదే. ఎస్, ఇక్కడి నుంచే ఈ మహాశివుడి ఆశీస్సులు కానీ లేదా శుభాభినందనలు కానీ ఎవరికైనా నిండుగా మెండుగా ఈ ఏడాది దొరికాయంటే సంతోష్ రాబన్కి, వారణాసి మానసికే అని నా ఫీలింగ్. ఎందుకంటే ఈ సినిమా లవ్ స్టోరీలు అంటే ఈ మధ్యన అదేదో నారాయణ రెడ్డి గారి పోయం నాకు గుర్తొస్తుంది. ఏంటంటే అనకు మనసిస్తున్నానని ఆ పదార్థం అరిగిపోయింది, అనకు ప్రేమిస్తున్నానని ఆ మాట అరువైపోయిందని నారాయణ రెడ్డి గారు ఎప్పుడో మధ్యతరగతి మందహాసం పుస్తకంలో రాశాడు. అలాగా ఈ మధ్యన అమ్మాయి అబ్బాయి ప్రేమలు పెళ్ళిళ్ళు అంటే మరీ చిల్లర వ్యవహారంగా తయారైపోయింది మార్కెట్లో. అంటే ఏదో రిలేషన్షిప్స్ అన్ని తిరగడం, తర్వాత ఒక 6 నెలలు 8 నెలలు చట్టాపట్టాలు వేసుకు తిరగడం, అన్ని కార్యక్రమాలు పూర్తి అయిపోయాక బ్రేకప్ అనడం, ఈ వ్యవహారం ఏదో మార్కెట్లో నడుస్తుంది. అలాంటి దీనికి పైగా ఈ సినిమాకి ఒక బూత్ ఇమేజ్ని అంటగట్టేటట్టుగా సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికెట్ ఇచ్చి చచ్చారు. కాబట్టి ఈ సినిమా థియేటర్లోకి వెళ్ళేటప్పుడు రకరకాల అనుమానాలు, రకరకాల సందేహాలతో థియేటర్లోకి ఆడియన్స్ ఎంటర్ అయిన తర్వాత, సినిమా స్టార్ట్ అయిన తర్వాత వాట్ ఏ పోయిగ్నెంట్ ఫిల్మ్, వాట్ ఏ సెరేన్ అట్మాస్ఫియర్ ఇన్ ది థియేటర్. అంటే ఒక ప్రయాణం ఆడియన్స్కి సినిమాలో పాత్రలు కానీ సినిమాలో కథతో పాటు స్క్రీన్ ప్లేతో పాటు ఆడియన్స్ గనక ప్రయాణించగలిగితే ఆ సినిమాని మించిన గొప్ప సినిమా ప్రపంచ సినిమా చరిత్రలోనే ఉండదు. ఇది ఒక షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ అయ్యి ఒక స్టార్టప్ కంపెనీ లాగా తయారై ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా తయారైన ఈ సినిమా ఆడిటోరియంస్ని ఈ రోజున ఆకట్టుకుని నిలబెట్టగలిగిందంటే ఈ సినిమాలో ఉన్న అందరూ కారణం అయితే దీనికి ప్రధానమైన కారణంగా సంతోష్ శోభన్ని
అండ్ మానస వారణాసిని ఇద్దరిని 100% మెచ్చుకుని తీరాలి. ఎందుకంటే ఒక హీరోగా కొన్ని సినిమాలు చేసిన తర్వాత తను హీరో కాదు, ఒక యాక్టర్గా, ఒక క్యారెక్టర్గా కనిపించాలంటే దానికి చాలా ప్రయత్నం కావాలి, హోంవర్క్ కావాలి, పెద్ద కసరత్తు కావాలి. మరి ఎంత కష్టపడ్డాడు అంటే కష్టపడక తప్పదు. తను మళ్ళీ విజయం బాటలోకి రావాలి అండ్ విజయ మార్గంలో ప్రయాణించాలంటే ఆ మాత్రం పరకాయ ప్రవేశం, ప్రాయోపవేశం తప్పదు. అవన్నీ బాగా చేశాడు శోభన్ కాబట్టే ఆ క్యారెక్టర్ని అంత అద్భుతంగా చేయగలిగాడు. యూ కెన్ నెవర్ సీ సంతోష్ శోభన్ ఇన్ దట్ ఫిల్మ్. ఆ కుర్రాడు ఎవరైతే అమ్మాయి గురించి లాస్ట్ సీన్స్ అంటే మనలో క్యారెక్టర్ ఏదైనా, పేరు ఏదైనా, సంతోష్ శోభన్ యాక్ట్ చేసిన క్యారెక్టర్ ఉన్నదే మనలోనే కొంతమంది గండుశీలల గుండె కూడా పట్టేసిందని ఏవో మెసేజ్లు చూసాను ఈ మధ్య నేను. అంటే కరగని శిలలను కూడా కరిగించావు నువ్వు. అంటే జనరల్ ఆడియన్స్ చాలా ఇమోట్ అయ్యి థియేటర్లోకి వచ్చి చూడడానికి వచ్చిన ప్రేక్షకుల్ని ఎంత మూవ్ చేసి ఉంటావు. అందుకే నేను ఫస్ట్ డే అన్ని కలెక్షన్స్ నీకు రావడానికి కారణం. ఓకే, డైరెక్టర్ అశ్విన్ సినిమాలో కొంత వసంత కోకిల అట్మాస్ఫియర్, కొంత ఇంకో సినిమా గీతాంజలి అవి ఇవి కనిపిస్తున్నప్పటికీ కూడా దాన్ని మార్కింగ్ అన్నది ఎక్కడ కూడా రేస్ తగ్గకుండా, ఆడియన్స్ని బోరు కొట్టకుండా, ముఖ్యంగా ఇంపార్టెంట్గా ఏంటంటే ఈ మధ్యన వచ్చిన సినిమాల్లో అంటే వీళ్ళు ఎంత కష్టపడి కమిట్మెంట్తో చేశారంటే కొన్ని సినిమాలకి ఈ మధ్యన చూస్తున్నాం, మీకు నచ్చితే ఉండండి లేకపోతే దొబ్బేయండి, మేము కథ చెప్పం, దీని ఊరికే మేము నవ్వుతో నవ్వుకోండి, లేకపోతే మీ దిక్కున్నోడికి చెప్పుకోండి, ఇలాంటి డైలాగులు, ఇలాంటి ఉపన్యాసాలు మన స్టేజ్ల మీద వింటుంటే ఆ డైరెక్టర్లు ఆలేదో 100 సినిమాలు తీసినట్టు పలానా ఫేమ్ అని వెబ్సైట్లో రాస్తుంటే ఆ సినిమాలు హిట్ అవ్వడానికి వెనకాతలు ఎంతమంది పనిచేశారో అంతమంది ఇటువంటి సినిమాలు వెనకాతలు లేకపోవడం వల్ల ఆ సినిమాలు థియేటర్లో ఎలా వస్తున్నాయో మనం చూస్తున్న ఈ నేపథ్యంలో ఈ రోజు రిలీజ్ అయిన ఫ్రెండ్లీ కపుల్ 100% అంటే ఎంత బాగుందో. అసలు ఒకరినొకరు కోఆపరేట్ చేసుకుని అమ్మాయి అబ్బాయి ఒకరు ముందు నడవడానికి ఎంతో ఆశతో ఆశయంతో ముందుకెళ్ళిన ఇద్దరు ప్రేమ జంటలో ఒక డైరెక్టరు ఆ పక్షుల మీద సింబలైజ్ చేసాడే. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దట్ డైరెక్టర్. అంటే కొత్త డైరెక్టర్లు ఈ సినిమా ఇండస్ట్రీకి ఎంత ప్రాణం పోస్తున్నారో ఇలాంటి సంతోష్ శోభన్ అండ్ వారణాసి మానస లాంటి ఆర్టిస్టులు కూడా అంతే ప్రాణం పోసి నటించడానికి అవకాశం ఉన్న కథలు దొరకడం. అటువంటి దానికంటే మహాశివరాత్రి కాబట్టి చెప్తున్నా, మహాశివుడి డేట్లు తీసుకొచ్చి కూడా సినిమా తీసేయగలిగే యూవి కాన్సెప్ట్స్ లాంటి గొప్ప వాళ్ళు ఇలాంటి మానవ మాతృలతో సినిమాలు చేయడం అనేది దీనికి గొప్ప విశేషం. అంటే మహాశివుడు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు నా ఉద్దేశం. మెగాస్టార్ చిరంజీవి గారి డేట్లు కూడా తెచ్చి సినిమా చేయగలిగినంత గొప్ప అంతరం, ఎత్తు, స్థాయి ఉన్న వాళ్ళు ఈ రోజున వీళ్ళిద్దరు చిన్న పిల్లలతో సినిమా చేసి అంత పెద్ద సక్సెస్ని తీశారు. అండ్ నేను మొన్న చెప్పాను, మా ధీరజ్ మొగిలినేని గారి హ్యాండ్ బ్రహ్మాండమైన హ్యాండ్, గర్ల్ ఫ్రెండ్ లాంటి హిట్ కొట్టాడు, మళ్ళీ ఈసారి కూడా మంచి సక్సెస్ ఇస్తాడని నేను మొన్నే చెప్పాను. దానికి అణువుగా, రుజువుగా, నిదర్శనంగా ఈ రోజున కపుల్ ఫ్రెండ్లీ సినిమా ఇంత బాగా ఆడుతున్నది, ఇంతమంది రిసీవ్ చేసుకుంటున్నారంటే నేను నిజంగా అంటే ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఇన్నాళ్ళుగా మీడియాలో ఉన్న పర్సన్గా ఒక కొత్త డైరెక్టర్ ఇచ్చిన ఒక న్యూ పారాడైమ్ లవ్ స్టోరీకి అమ్మాయి కోసం అబ్బాయి, అబ్బాయి కోసం అమ్మాయి కమిట్మెంట్తో నిలబడగలిగే ఒక గొప్ప కథని, ఎగ్జాంపులరీ స్టోరీని రాసిచ్చాడు. ఇది కొంతవరకైనా సినిమా సమాజానికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది అండ్ బ్రహ్మాండమైన కథాంశంతో వచ్చిన దాన్ని కాబట్టి ఈ రోజున ఆడియన్స్ ఎంతో గౌరవించి సినిమాని రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఈ సినిమా ఇంకా బాగా ఆడుతుందండి, ప్రొవైడెడ్ నిర్మాతలు దీన్ని ఇంకా బాగా పుష్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సంతోష్ శోభన్. నేను ముందే చెప్పాను నీకు హిట్ కొడతావు సంతోష్ ఈ సినిమాతో, ట్రైలర్ చూసి చెప్పాను. అండ్ అమ్మాయి ఇంటర్వ్యూకి వస్తే అమ్మాయికి కూడా చెప్పాను. ఐఎమ్ వెరీ హ్యాపీ, మై వర్డ్స్ కేమ్ ట్రూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అసలు నాగేంద్ర కుమార్ గారు మామూలు విషయం కాదు, అది అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో నా శ్రీపాల్ గారిని వేదికగా రాసిందిగా కోరుకుంటున్నాం. ఎలా అనిపించింది కపుల్ ఫ్రెండ్లీ? ముందుగా ఈ సినిమా నిజంగా డైరెక్టర్ గారికి థ్యాంక్స్. అశ్విన్ గారు ఒక మంచి సినిమా, ఎందుకంటే ఒక ఎమోషనల్ టచ్ అనే మూవీ
అంటే హీరో చిన్న చిన్నవి, ఎందుకంటే యూరిన్ బ్యాగ్ తీసుకోవడం కావచ్చు, నెక్స్ట్ ఆయన హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ ఏడవడం కావచ్చు. అంటే మీరు ఎక్కడ అంటే మిగతా సినిమాలు కూడా చాలా చూసాం, కాకపోతే వల్గర్గా ఉండడం లేకపోతే ఎబ్బెట్టుగా అనిపించడం, కానీ చిన్న చిన్న సెన్సిటివ్. తన అమ్మాయి బెడ్ మీద కూర్చొని హగ్ ఇవ్వరా అన్నప్పుడైతే కళ్ళెంబడి నీళ్ళు చెమర్చినాయి అనుకోవచ్చు. శోభన్ నిజంగా అమ్మాయి హగ్ అవ్వడం కాదు, తెలుగు ప్రేక్షకులు అందరూ నీకు ఈ సినిమాతో హగ్ ఇచ్చారు. ఎందుకంటే పెద్ద హగ్ ఇచ్చి నీకు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నావు, నీ సినిమా ఆడాలని ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా కోరుకున్నారు కూడా. ఎందుకంటే యువ క్రియేషన్ కూడా మంచి సినిమా రావాలి. వారణాసి గారు మీరు కూడా బాగా చేశారు, నిజంగా మెచ్యూర్డ్గా. ఎందుకంటే చాలా ఒక తెలుగు అమ్మాయిగా గర్వంగా ఉంది మీరు ఈ సినిమా చేయడం. ఎందుకంటే ఇంత సెన్సిటివ్ సబ్జెక్ట్ తీసుకొని ప్రొడ్యూసర్ ఒప్పుకోవడం, హీరో ఒప్పుకోవడం, సంతోష్ కూడా ఒప్పుకోవడం. ఈ సినిమా లిటరల్లీ మొత్తం 10 క్యారెక్టర్ కూడా లేవు సినిమా మొత్తం మీద. 10 మందితో ఒక 2 గంటల సినిమాను కూర్చోబెట్టి చూపించడం అనేది చాలా గ్రేట్ థింగ్ అశ్విన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా నిజంగా చాలా బాగుంది. మీ ఫ్రెండ్లీ కపుల్తో కాకుండా మీ కపుల్ ఫ్రెండ్స్తో ఎవరితోనైనా, ఇటు అమ్మ వాళ్ళతోనైనా ఎవరితోనైనా ఫ్యామిలీతో చూసే సినిమా. ఎక్కడ మాత్రం ఎబ్బెట్టుగా లేదు, ఎక్కడ మీరు అనుకున్నట్టుగా అది కూడా లేదు. కాకపోతే అక్కడక్కడ జడ్జెస్ కోసం కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారు, అది చూసి మీరు ఎంజాయ్ చేయొచ్చు. మీ ఫ్యామిలీతో కూడా వెళ్ళి సినిమా చూసి ప్రత్యేకంగా ఎంజాయ్ చేసి ఈ సినిమాని అయితే పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా నా తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఫాస్ట్గా కంప్లీట్ చేయడం ఏంటి అంటే మీ నుంచి నేర్చుకోవాలి. మొత్తం అయిపోయింది అనమాట. పాట నేనే ఫాస్ట్గా మాట్లాడతానంటే నాకంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఉన్నారు. అండ్ ఐ రిక్వెస్ట్ అంజలి. సో అంజలికి ఎలా అనిపించిందో తెలుసుకుందాం ఇప్పుడు. సో అశ్విన్ జీ, నాకైతే ఎండ్ టైటిల్స్ వేసినప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. ఫిలిం బై లైక్ డైరెక్టర్ ఫిలిం అని వేస్తారు, ఇది మ్యూజిక్ డైరెక్టర్ డిఓపి అందరు ఫిలిమ్స్ అని వేస్తారు. అది చాలా చాలా మంచి విషయం, చాలా బాగా అనిపించింది. అంజలి, ఓవర్ టు యు. Hello everyone. First of all, congratulations to the beautiful team. Couple friendly, నేను as mention చేసినట్టు వ్యాలంటైన్స్ డేకి పర్ఫెక్ట్ మూవీ. స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి మొదలుపెట్టి ఎండ్ ఫ్రేమ్ వరకు ప్రతి ఫ్రేమ్కి న్యాయం చేశారు సార్. ఏ క్యారెక్టర్ని కూడా మర్చిపోనికుండా చేశారు. లైక్ శివ క్యారెక్టర్కి ఫస్ట్ వర్క్ ఇచ్చిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అది మీరు ఎండ్కి కూడా ఆయనకి పెద్ద ప్రాజెక్ట్ వచ్చినప్పుడు చూపించారు. అది చాలా బాగుంది. యాజ్ శివ అండ్ మిత్ర మిమ్మల్ని చూసి చాలామంది చాలా నేర్చుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. మీ సినిమా చూడడానికి వచ్చేటప్పుడు నేను గొడవపడి వచ్చాను నా ఉడ్బీతో. ఆఫ్టర్ మీ సినిమా చూసిన తర్వాత నేను ఆయనతో మాట్లాడాను. అంత మార్చారు మీరు. సో చాలా వరకు చెప్తున్నాను. ఈ కపుల్ ఫ్రెండ్లీ టైటిల్ చూసి యాజ్ నాగేంద్ర గారు మెన్షన్ చేసినట్టు, సో ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, అసలు అలాంటివి ఏవీ లేవు. హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. అండ్ ఫ్యామిలీతోనే కలిసి చూడండి. చిన్న చిన్న గొడవలు ఉన్నా, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా, అండర్స్టాండింగ్ అనేది కపుల్స్కి ఎంత ఇంపార్టెంటో. అండ్ ఈ రీసెంట్ టైంలో చాలా అంటే లైక్ ఇటు సెలబ్రిటీస్ కావచ్చు, కామన్ పీపుల్స్ కావచ్చు, చాలా వరకు డివోర్సెస్ అవుతున్నాయి. ఈ సినిమా చూస్తే అసలు డివోర్సెసే అవ్వవు. ఇది పెద్ద స్టేట్మెంట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఎస్, సంతోష్ గారు హిట్ కొట్టారు సార్. మీరు లిటరల్లీ చెప్తున్నాను, చాలామంది దగ్గరికి వెళ్ళారు, చాలామంది కోరుకుంటున్నారు హిట్ కొట్టాలని. హిట్ కొట్టేశారు సార్. అండ్ మానస గారు, మీరైతే ఇంకా క్రష్ అయిపోయారండి అందరికీ. చాలామంది క్రష్ లిస్ట్లో మానస, మిత్ర వీళ్ళిద్దరూ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. సో వన్స్ అగైన్ హార్డీ కంగ్రాచులేషన్స్. సార్ ఈసారి కొంచెం ఏడిపించేటప్పుడు చూసి ఏడిపించండి సార్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. దట్స్ ఆల్. గొడవ పడ్డావు కాబట్టి మీ ఉడ్బి కనిపించట్లేదా? అయిపోయింది అంటే శివరాత్రి కదా, తనేమో కీసరగుట్ట వెళ్ళారు, నేను ఇటు వచ్చాను. బా, ఏమన్నానా, ఒకళ్ళు ఏమంటారు భగవంతుడిని, ఇంకొకళ్ళు ప్రొఫెషన్నే పూజిస్తున్నారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అంజలి. అండ్ ఉమా చూశాను నేను ఆ వీడియో. యాక్చువల్లీ సంతోష్ గారి దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఎందుకండి ఇంత ఏడిపించేశారు, నేనైతే ఏడుస్తూనే ఉన్నాను అన్నారు. అంత కనెక్ట్ అయిపోయింది ఉమా అయితే. ఉమా ఏంటి ఉమా, ఏం లవ్ స్టోరీ ఉంది ఉమా? ఉమా ఏడిస్తే సినిమా హిట్. ఖచ్చితంగా రేపటి నుంచి ఏడిపించడానికి రెడీగా ఉంటారేమో మిగతా సినిమా వాళ్ళు కూడా. అట్లా అంటారు. సీరియస్లీ చాలా బాగుంది. అంటే ఎమోషన్ కనెక్ట్ అయితేనే ఏడుస్తాము. ధీరజ్ గారు అయితే మాత్రం సెకండ్ టైం ఏడిపించారు. లాస్ట్ టైం గర్ల్ ఫ్రెండ్ అప్పుడు కూడా ఏడిపించారు నన్ను బాగా, అసలుకి డే మొత్తం అసలుకి. మళ్ళీ ఇప్పుడు కూడా అంతే. దాని నుంచి బయటకు రావడానికి నాకు 1 డే పట్టింది. ధీరజ్ గారు మీరేంటో తెలియదు, ప్రాజెక్ట్స్ అన్ని నేను ఏడవడానికి తీసుకున్నట్టు అనిపించింది. జోక్స్ ఆఫ్ ద పార్ట్, నిజంగా అంత ఎమోషన్స్ కనెక్ట్ అయ్యాము. ఎస్పెషల్లీ అక్కడ హాస్పిటల్ సీన్లో అయితే లేడీస్ ఏముందో పక్కన ఉంటే సరిపోతుంది అనే ఒక్కటి కానీ. అండ్ లేదు ట్విస్ట్ ఏం రివీల్ చేయట్లేదు, బట్ నాకు అది
చేశానా? ఓకే, ఫైన్. సో కానీ లేడీస్ గురించి మీరు చెప్పింది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ కనెక్షన్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. బాగా ఏడిపించారు అంతే, ఇంకేం చెప్పలేను. బట్ ఏ సర్టిఫికేట్ ఇచ్చారని అనుకోవద్దు. ఎవ్రీ అమ్మాయి అనే కాదు, అందరు కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి. అయితే చాలా బాగుంది. అండ్ సంతోష్ శోభన్ గారు హిట్ కొట్టేశారు అంతే. అండ్ మానస గారు అయితే అసలుకి ఆ స్మైల్తో మమ్మల్ని త్రూ అవుట్ తనతో పాటు ట్రావెల్ చేస్తూ తీసుకెళ్లారు. ర్యాపిడోలో మేము కూడా వెళ్ళిపోయాం వాళ్ళతో పాటు సినిమాలో చూసినంతసేపు. మూవీ అయితే చాలా బాగుంది. సో ర్యాపిడో బుక్ చేసుకునే అమ్మాయిలందరూ ఇలాంటి అబ్బాయి వస్తే బాగుండని అనుకునేలా చేస్తారు మీరైతే ఇప్పుడు. అందరూ అలానే ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ హెల్మెట్ తీయగానే ఓకే. ఇప్పుడు ప్రజావాణి గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. రాజేష్, నువ్వు కనపడకు బ్రో, నాకు కారు ఉంది. హాయ్ ఆల్. సినిమా అయితే నాకైతే ఎలా నచ్చింది చెప్పడానికి ముందు, అసలు నేను సినిమాకి వెళ్ళాలా వద్దా ఓ చిన్న కన్ఫ్యూజన్. సరే ఫైనల్లీ ఇంట్రెస్ట్ లేకుండానే వెళ్ళాను. నాకు ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు. సో మూవీ స్టార్ట్ అయిపోయింది. చూస్తుంటే స్లో నెరేషన్ కొంచెం సేపు, అది తర్వాత చిన్నగా స్టార్ట్ అయిపోయింది. రియల్లీ చాలా చాలా బాగుంది. నడుస్తుంది ఓకే. నేను డైరెక్టర్ గారు ఎక్కడ దొరకరేమో అనుకున్నా. లాస్ట్లో కొంచెం దొరికేశారు. అమ్మా దొరికేశారే, ఇది ప్రేక్షకులు నచ్చుతుందా అనుకున్నా. మళ్ళీ వెంటనే ఒక డైరీ చేతిలో పెట్టేసి సినిమాని లేపేశారు. బీభత్సంగా అనిపించింది. ఆ లాస్ట్ ట్విస్ట్ అయితే నిజంగా నేను చాలా ఎమోషనల్ అయ్యాను. అదే క్యారీ చేస్తూ సంతోష్ వచ్చారు, మానస వచ్చింది. దూరం నుంచి చూస్తున్నాను కానీ వాళ్ళని విష్ చేయాలి అనే ఆలోచన కూడా రాలేదు. ఎందుకంటే ఆ ఫీల్డ్లో నేను ఉండిపోయాను. ఆ మూవీ చూసిన ఆ ఫీల్ నుంచి నాకు బయటికి రావడానికే కొంచెం టైం తీసుకుంది. ఆఫ్టర్ దట్ ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ నేను ట్వీట్ చేసేసాను సినిమా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. అండ్ ఆల్సో నాకు రివ్యూ రాస్తున్నప్పుడు కూడా, ఏ సినిమా రివ్యూ రాస్తున్నప్పుడైనా ఈ సినిమా ఎలా ఉందంటే ఈ హీరో హిట్ కొట్టాడా ఇలా పెడతాం కానీ నేరుగా పెట్టాం. కానీ నేనైతే ఈ సినిమాకి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని చెప్పేసి నేరుగా పెట్టేశాను టైటిల్. నాకు అంత నచ్చింది. సినిమా అయితే చాలా చాలా బాగుంది. మీ ఇద్దరికి మంచి హిట్ అయితే ఇచ్చింది. థ్యాంక్ యూ. మీకు హిట్ ఇచ్చాం, మీరు మైక్ ఇవ్వాలి తిరిగి. సో ఎస్, ఇప్పుడు మనం ఇంతమంది ఇలా స్పందించారు అంటే దానికి ప్రధాన కారణం కపుల్ ఫ్రెండ్లీ. ఆ సినిమా ఇలా ఉండడం, ఇంత హిట్ కొట్టడం, ప్రేక్షకులు ఇంత ఆదరించడం అనమాట. సో ఇలాంటి మంచి సినిమాని అండ్ ఇంత బిజీ స్కెడ్యూల్లో మనలో కూడా ఎమోషన్స్ ఉన్నాయి అని తట్టి లేపిన సినిమాని, ఇలాంటి శివ ఉంటే బాగుంటుంది మన లైఫ్లో, ఇలాంటి మిత్ర ఉంటే బాగుంటుంది మన లైఫ్లో అని మనందరికీ సినిమా ద్వారా చూపించిన వాళ్ళని పిలిచేద్దాం వేదిక మీదకి. అండ్ ముందుగా ఐ రిక్వెస్ట్, సో అఫ్ కోర్స్ యూవీ క్రియేషన్స్ ప్రెజెంట్స్ ఈ చిత్రం మనందరినీ అందించడం జరిగింది. అజయ్ గారి నిర్మాణంలో ఈ చిత్రం మనందరినీ పలకరించడం జరిగింది. ముందుగా అజయ్ కుమార్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము, ఈ చిత్ర ప్రొడ్యూసర్. అండ్ అలాగే అఫ్ కోర్స్ ఇందాకే చెప్పారు ఎవరు, ఆయన ఏం పట్టుకుంటే అది బంగారంగా మారుతుంది అని చెప్పి రీసెంట్గా ప్రొడ్యూసర్గా మారి సో గర్ల్ ఫ్రెండ్తో సూపర్ డూపర్ హిట్ని అందించి ఇప్పుడు కపుల్ ఫ్రెండ్లీని మన అందరినీ పలకరించారనమాట. ఒక రేంజ్ సక్సెస్ అందుకున్న ధీరజ్ మొగల్నేని గారు. అండ్ అలాగే ఈ సినిమా ద్వారా నాకు తెలిసినంత వరకు మంచి కథలు నీ నుంచి వస్తాయి అని ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసేసారు. అఫ్ కోర్స్ మీరు స్క్రీన్ ఫ్రెండ్లీ, మీరు సక్సెస్ ఫ్రెండ్లీ, మీరు అమేజింగ్ స్క్రిప్ట్స్ మా అందరికీ ఇవ్వడానికి సూపర్ ఫ్రెండ్లీ. సో ఆలస్యం చేయకుండా కపుల్ ఫ్రెండ్లీ చిత్రాన్ని మనందరికీ దర్శకత్వం వహించి ఇంత బ్యూటిఫుల్గా అందించిన అశ్విన్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ ఇవాళ అందరూ వారణాసికే వెళ్ళారు, శివరాత్రి కాబట్టి నిన్నందరూ వారణాసి ఉన్న సినిమాకే వెళ్ళారు, సినిమా అంత బాగుంది కాబట్టి. సో మానస వారణాసి మిత్రాగా మనందరినీ పలకరించి సూపర్ హిట్ని తన లిస్ట్లో వేసుకున్న హీరోయిన్ తన వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. ఇందాకే శ్రీపాల్ గారు చెప్పారు ప్రేక్షకులందరూ హక్ చేసుకున్నారు అని. సక్సెస్ కూడా హక్ చేసుకుంది, కొంచెం గట్టిగా హక్ చేసుకుంది. ఇది ఇలానే కంటిన్యూ అవుతుంది, అవ్వాలి అని గట్టిగా నమ్ముతూ. అండ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్, వన్ ఆఫ్ ది హానెస్ట్ యాక్టర్ సంతోష్ శోభన్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. One picture for media.
ముందుగా శివరాత్రి రోజు పొద్దున్నే మేము పిలవగానే మా కోసం వచ్చిన మీడియా వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ సినిమాని లాస్ట్ 1 వీక్ 10 డేస్గా మీడియా ద్వారానే ప్రేక్షకులకి రీచ్ అవుతుంది. మాకు బాగా సపోర్ట్ చేస్తూ మాతో పాటు ఉంటూ ప్రతి అవర్లీ బేసిస్లో నాకు తెలిసిన అందరు మీడియా వారు అవర్లీ బేసిస్లో నాతో టచ్లో ఉన్నారు. ఎలా జరుగుతుంది, కలెక్షన్ ఎలా ఉంది, టాక్ ఎలా ఉంది, రెస్పాన్స్ ఎలా ఉంది అనేది అందరూ నాతో కంటిన్యూస్గా లాస్ట్ 2 డేస్ ప్రీమియర్స్ పడ్డ దగ్గర నుంచి ఇప్పటి వరకు నాతో వాళ్ళ సినిమాగా ఫీల్ అయ్యి నాతో ఫాలో అప్ చేస్తున్నారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అనే వర్డ్ చాలా చిన్నది మీడియా వరకు నేను చెప్పేది, బట్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే మాకు ఈ సినిమాకి ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా నేను ట్రైలర్ లాంచ్ అప్పుడు చెప్పాను, ఈ సినిమా పక్కా తెలుగు ప్రేక్షకులకి చాలా మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా మిగిలిపోతుంది, ఎప్పటికీ ఉండిపోతుంది అని చెప్పాను. ఆ మాట ఇప్పుడు నిజం చేసిన ప్రేక్షకులకి థ్యాంక్ యూ. నేను ఆ రోజు ఈ సినిమా బాగోకపోతే మీకు నచ్చకపోతే ఇంకోసారి మైక్ పట్టుకొని మాట్లాడనని చెప్పాను. ఆ మాట నేను ఫ్లోలో అంటే కాన్ఫిడెంట్గా ఫ్లోలో చెప్పేశా. నేనేం ఆలోచించకుండా మామూలుగా నా మైండ్లో అనిపించింది అని చెప్పాను. ఆ రోజు సాయంత్రం అంతా నన్ను గట్టిగా వేసుకున్నారు అందరూ. ఏదో వైరల్ కంటెంట్ కోసం ట్రై చేస్తున్నారు, పబ్లిసిటీ కోసం ట్రై చేస్తున్నారని. నిజంగా జెన్యున్గా హార్ట్లోంచి వచ్చిందే చెప్పాను. నాకు తెలుసు అలా పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వకూడదని, బట్ స్టిల్ హార్ట్లోంచి వచ్చిందే ఇచ్చాను. అది ఇవాళ నా మాట నిలబెట్టుకున్నాను. నిజంగా మంచి సినిమా ఇచ్చి ప్రేక్షకులకి అందరూ ఆదరిస్తున్నారు. సో నాకు ఒక చిన్న కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది ఫర్దర్ సినిమాలు చేయడానికి కానీ, మంచి సినిమాల కంటెంట్ మీ ముందు తీసుకురావడానికి కానీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. ఈ సినిమా మొత్తం డైరెక్టర్ గారే అండి. అంటే ఇఫ్ డైరెక్టర్ రైటింగ్ అవన్నీ తను ఎలా ప్రజెంట్ చేయాలనుకున్నారో ఎగ్జాక్ట్లీ తను అనుకున్నది అది ప్రజెంట్ చేసి ఈ సినిమాని కొత్తగా చూపించి ఒక ఫ్రెష్ ఫీల్ ఇచ్చి, లవ్ స్టోరీ కావాల్సిన ఫ్రెష్ ఫీల్ ఎలిమెంట్స్ అన్నీ ఇచ్చి బ్యూటిఫుల్గా తీశారు. సో ఈ సినిమా ఫస్ట్ సక్సెస్ అంతా ఫస్ట్ డైరెక్టర్ గారికే చెందుతుంది. అండ్ డైరెక్టర్ గారికి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మళ్ళీ చెన్నై ఫ్లైట్ ఎక్కకూడదు. మీరు హైదరాబాద్లోనే ఇల్లు తీసుకొని ఇక్కడే ఉండి మీ నెక్స్ట్ ఫర్దర్ సినిమాలన్నీ కూడా తెలుగు ప్రేక్షకుల కోసం, మా కోసం ఇక్కడే ఉండి మా తెలుగు హీరోలతో ఇంకా ఎన్నో బ్యూటిఫుల్ స్టోరీస్ చెప్పాలని కోరుకుంటున్నాను. అలాగే డిఓపి గారు మంచి విజువల్స్ ఇచ్చారు. ఈ మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ చాలా బాగున్నాయి. సినిమా రిలీజ్ తర్వాత సాంగ్స్ ఇంకా ట్రెండ్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అలానే హీరో సంతోష్ శోభన్ గారి గురించి కూడా చాలాసార్లు చెప్పాను. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషన్స్లో. సో యాక్చువల్లీ ఈ సినిమా తర్వాత లాస్ట్ 2 డేస్ నుంచి నేను చాలామంది మా డైరెక్టర్స్ ఫ్రెండ్స్తో, ప్రొడ్యూసర్స్తో మాట్లాడుతున్నప్పుడు అందరూ అసలు లవ్ స్టోరీస్కి సంతోష్ చాలా బాగుంటాడు, సంతోష్తో లవ్ స్టోరీ ప్లాన్ చేయాలి అని కంటిన్యూస్గా అదే కాన్వర్జేషన్ జరుగుతుంది. నిన్న మార్నింగ్ ఒక హీరోని కలిసినప్పుడు కూడా లేదు సంతోష్కి లవ్ స్టోరీస్ పడాలి గట్టిగా అని అన్నారు. నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ గారి తర్వాత, తరుణ్ గారి తర్వాత మళ్ళీ లవ్ స్టోరీస్కి మీరే చాలా గట్టిగా ఓ 10 లవ్ స్టోరీస్ చేసి లవ్ స్టోరీ హీరోగా, లవర్ బాయ్గా నిలిచిండిపోవాలి. అండ్ ఈ సందర్భంగా ఇంకొక విషయం అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాము. యూవి క్రియేషన్స్, నేను, మాజయ్ గారు అందరం కలిసి సంతోష్ అండ్ మానస వారణాసితో ఇంకొక లవ్ స్టోరీ చేయబోతున్నాము. నెక్స్ట్ ఇయర్ February 14th మళ్ళీ లవ్ స్టోరీతో February 14th వచ్చి మళ్ళీ హిట్ కొట్టబోతున్నాము. అలాగే సాయి రాజేష్ గారు, ఎస్కేఎన్తో సంతోష్ ఆల్రెడీ ఇంకొక లవ్ స్టోరీ ప్లాన్లో ఉన్నాడు. సో కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ లవ్ స్టోరీస్తో వచ్చి అదరగొట్టబోతున్నారు. ఆ సెకండ్ సినిమాకి అయితే గౌరవ్ హరి మ్యూజిక్ ఆల్రెడీ పాటలు ఏదైనా మైండ్లో అలా తిరుగుతూనే ఉన్నాయి రోజు విని విని.
సో వీళ్ళిద్దరు కాంబినేషన్ పేరు బ్యూటిఫుల్ పేరు. సో మళ్ళీ మేమే అది రిపీట్ చేసి మళ్ళీ February 14th థియేటర్ ముందుకు వీళ్ళిద్దరిని తీసుకొస్తాము. అంటే మధ్యలో వేరే సినిమా చేసుకోవచ్చు మీరు, బట్ ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి అంటే నా మనసులో వచ్చే ఒకే ఒక మాట, కనిపించిన దేవుడు ఒకడు, వినిపించిన దేవుడు ఇంకొకరు. వంశీ గారు, విక్కీ గారు. ఒకళ్ళు కనబడరు అసలు, ఇంకొకరేమో కనిపిస్తారు కానీ మాట్లాడరు. నిజంగా వాళ్ళ డెడికేషన్, ప్యాషన్ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. రీసెంట్గా ఈ సినిమా లాస్ట్ 1 వీక్ వంశీ గారు చెన్నైలోనే ఉండి ఆర్ఆర్ మిక్సింగ్ కాపీ బయటికి వెళ్ళే వరకు, అంటే ఆయన చేసిన పెద్ద పెద్ద సినిమాల ముందు ఇది చాలా చిన్న సినిమా. బట్ స్టిల్ ఏ సినిమా అయినా అంతే ప్యాషనేట్గా, అంతే ఇదిగా పట్టుకొని లాస్ట్ వరకు కాపీ దగ్గరుండి చూసుకున్నారు. నిజంగా వంశీ గారిని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అలాగే మన ప్రీమియర్స్ పడగానే, అదే మీకు చెప్పే కదా వాళ్ళు కనపడరు మీడియా ముందుకి. సో ప్రీమియర్స్ పడిన తర్వాత మేము అయిపోయి బయటికి రాగానే కింద AAA దగ్గర, తర్వాత మేము సినీపోలిస్కి వెళ్ళాము అదే రోజు నైట్. లిటరల్లీ మాతో పాటు వచ్చి కార్లో కూర్చొని వంశీ గారు అయితే సినీపోలిస్లో షోలోకి వచ్చి అక్కడ డోర్ దగ్గర నిలబడి సినిమా అంతా చూసి ఆడియన్స్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి తెలుసుకున్నారు. అంటే ఒక కొత్త ప్రొడ్యూసర్గా నాకు అది అలవాటు, నేను అది చేస్తాను. బట్ 13 years అయింది మిర్చి వచ్చి, పెద్ద పెద్ద సినిమాలు తీశారు. వాళ్ళు ఇంకా అంతే డెడికేషన్తో మాతో పాటు తిరుగుతున్నారు. నేను నైట్ కూడా విక్రమ్ గారు విమల్ థియేటర్కి వచ్చారు. కంటిన్యూస్గా అంటే సంవత్సరం మొత్తం మాట్లాడిన ఫోన్ కాల్స్ లాస్ట్ 2 daysలో మాట్లాడిస్తున్నారు నాతో. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి అసలు మిస్డ్ కాల్స్ మీద మిస్డ్ కాల్స్ ఉంటున్నాయి, ఒకరి తర్వాత ఒకళ్ళు. సేమ్ మ్యాటర్ ఇద్దరికి పోస్ట్ చేస్తున్నాం, అంత గట్టిగా ఫాలోఅప్ చేస్తున్నారు ఇద్దరు. సినిమా జనాల్లోకి తీసుకెళ్లాలని, సినిమా రియాక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని. నిజంగా వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఇంకా మంచి మంచి సినిమాస్ తీసుకొని రావాలని వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారికి, విక్కీ గారికి, అజయ్ గారికి. అందరినీ కవర్ చేసాము. ఇంత హిట్ ఇచ్చిన ప్రేక్షకులకి నిజంగా మేము రుణపడి ఉంటాము. సో యాక్చువల్లీ ఇందాకే ఒక చిన్న థాట్ వచ్చింది, మా డిజిటల్ టీం చెప్పారు. సో ఈ వ్యాలంటైన్స్ డేకి, అంటే వ్యాలంటైన్ డే అయిపోయింది, బట్ స్టిల్ వ్యాలంటైన్ డేకి మన వాళ్ళ పార్ట్నర్కి ఎవరైనా ఏదైనా గిఫ్ట్ చేయాలనుకొని గిఫ్ట్ చేయలేకపోయినవి ఏమైనా ఉంటే మేము ఒక చిన్న సోషల్ మీడియాలో ఒక చిన్న హ్యాష్ట్యాగ్ అది చేద్దాం అనుకుంటున్నాము. సో కొంతమందికి ఇది ఒక మెమరబుల్ సినిమా, అంటే మాకు ఒక మెమరబుల్ సినిమా ఇది, మా టీంకి అందరికీ మెమరబుల్ సినిమా. సో మా ఆడియన్స్ కూడా చిన్న చిన్న మెమరీస్ ఏదైనా తీర్చాలి అనేది మా ఇంటెన్షన్. సో నెక్స్ట్ 1 week కొంతమంది ఆడియన్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఒక చిన్న వాళ్ళ పార్ట్నర్స్కి ఇవ్వాలనుకొని ఇవ్వలేకపోయినా కొన్ని మెమరబుల్ థింగ్స్ మేము గిఫ్ట్ చేసి ఆ మెమరీస్ వాళ్ళతో పంచుకోవాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. బంగారం, వెండి, కార్లు, ఫ్లాట్లు ఇలాంటివి కాకుండా ఏదైనా, అదే తెలుసు, డైమండ్ రింగ్లు, అంటే అలాంటివి కాకుండా జెన్యున్గా మీరు దూరంగా ఉండి కలవలేకపోయినా, ఏదైనా గిఫ్ట్ పంపించలేకపోయినా, ఏమైనా ఉన్నా మీకు ఒక మెమరీ క్రియేట్ చేయాలి అనేది మా ఉద్దేశం. బట్ మరి మీ బ్యాంక్ బ్యాలెన్స్ నింపాలనేది మా ఉద్దేశం కాదు. అందుకే ఇది కొంచెం కరెక్ట్గా ఫ్రేమ్ చేసి ఇంకొన్ని గంటల్లో దీన్ని అనౌన్స్ చేస్తాము. అండ్ కలెక్షన్స్ కూడా నిన్న మార్నింగ్ షో నుంచి మ్యాట్నీకి డబల్ అయ్యాయి కలెక్షన్స్. సెకండ్ షో అయితే హైదరాబాద్లో ఆల్ మల్టీప్లెక్సెస్ అండ్ మెయిన్ సెంటర్స్లో ఆల్ మల్టీప్లెక్సెస్ అన్నీ ఫుల్స్. ఇవాళ శివరాత్రి, ఇవాళ హాలిడే, రేపు హాలిడే. ఈ 2 రోజులు కలెక్షన్స్ చాలా బాగుంటాయని బిలీవ్ చేస్తున్నాను. అండ్ రేపటి నుంచి కూడా సంతోష్ గారిని, మానస గారిని తీసుకొని వేరే ఏరియాస్కి, వైజాగ్, విజయవాడ, తిరుపతి, ఇవన్నీ థియేటర్ విజిట్స్, టూర్స్ ప్లాన్ చేస్తున్నాము. ఆ స్కెడ్యూల్స్ కూడా ఇవాళ కానీ రేపు మార్నింగ్ కానీ రిలీజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ధీరజ్ గారు, క్లారిటీ ఇచ్చారు కాబట్టి సరిపోయింది. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఫస్ట్ ఈ సినిమా ఇంతలా రీచ్ అవ్వడానికి నేను పర్సనల్ అనుకుంటుంది ప్రెస్ అండ్ మీడియా మొత్తం వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇంత రీచ్ అయ్యేది కాదని నా ఫీలింగ్. ఎందుకంటే ఇది అంటే జెన్యున్గా హానెస్ట్ ఫిలింగా చేయాలని ఫస్ట్ నుంచి మేము అనుకున్నాం. కథ విన్నప్పుడే నేను అలా ఫీల్ అయ్యాను. సో సంతోష్ కానీ మానస కానీ మీ అందరం దాని మీద అందుకొచ్చి వాళ్ళు కూడా వేరే సినిమా ఏం చేయకుండా ఈ సినిమా మీదే ఉన్నారు. మేబీ ప్రాసెస్ కొంచెం లేట్ అయింది కానీ ఇది February 14th రిలీజ్ చేయాలని మేము రిలీజ్ అయింది కూడా ఒక 6 months బ్యాకే ఫినిష్ అయింది. కానీ మీ రిలీజ్ ఇది February 14th అవుతే కరెక్ట్ సినిమా, ఇది ఆడియన్స్కి బాగా ఇది ఉంటుంది అని. యా, సో మేము నమ్మింది ఈరోజు మీ ద్వారా ఆడియన్స్కి వెళ్ళి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్. యా, మీరు సినిమా ఇచ్చి సక్సెస్ సాధించారు, మీతో మాట్లాడిచ్చి నేను సక్సెస్ సాధించాను. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు. అండ్ మీరు ఇలానే మాట్లాడుతూ ఉండాలి, ఇలానే హిట్లు ఇస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు ఆయన పేరులోనే విన్ ఉంది. సో ఆయన ఫస్ట్ సినిమాతోనే విన్ అయిపోయారు. అశ్విన్ గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్ మీడియా మీరు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ బికాస్ యూ హ్యావ్ మేడ్ దిస్ ఫిల్మ్ టు రీచ్ ద ఆడియన్స్ త్రూ వేరియస్ వేస్ లైక్ ఇమెన్స్ సపోర్ట్ ఇచ్చినారు. అండ్ వీళ్ళతో ఎస్టర్డే ఐ జస్ట్ వెంట్ ఫర్ ద థియేటర్ విజిట్ అండ్ ఆల్. ఐ జస్ట్ చాలా సూపర్గా రెస్పాన్స్ ఉండింది ఆడియన్స్తో. అండ్ థ్యాంక్ యూ హోప్ యూ కంటిన్యూ ద సేమ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్. అండ్ థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అశ్విన్ జీ, థ్యాంక్ యూ సో మచ్. తెలుగు ప్రేక్షకులకి ఇంత మంచి సినిమా ఇవ్వడమే కాకుండా మీరు తెలుగు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. ధీరజ్ గారు అన్నట్టు మీరు ఇక్కడ ఫ్లాట్ తీసేసుకోవాల్సిందే ఇంకా. సో నా మానస తెలుగు బాగా మాట్లాడారు కదా. వీళ్ళతో వెళ్ళాను అన్నాడు, అది ఒకటే తెలుగు మాట్లాడింది. ఏంటి అంత అద్భుతంగా మాట్లాడా తెలుగు? అడుగుతున్నానండి, తెలియక అడుగుతున్నాను. ఇంత పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు డైరెక్ట్ సైడ్ ఉండరా ఏంటి? దారుణంగా. ఇప్పుడు చెప్పండి, ఆయన మాట్లాడారా లేదా తెలుగు? అద్భుతం. అతని పేరులోనే విన్ ఉంది అన్నారు కదండి, అంతకుమించి కాంప్లిమెంట్ ఏం కావాలి మనకి? మామూలు కాన్ఫిడెన్స్ కాదు అది. సో నిజంగా మీరు ఇలా విన్ అవుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మానస మాట్లాడతారు. పోయింది, అరిచి గొంతు పోయిందండి. మీరు వాలంటీర్ చేస్తే వీ కెన్ రీక్రియేట్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. Yesterday was day 1 and premieres start అయిన నుంచి the kind of response that Couple Friendly is getting is just crazy. చాలా థ్యాంక్ యూ. ఎస్పెషలీ ఎవ్రీబడి ఫ్రమ్ ద మీడియా ఇంతమందితో ఇంటరాక్ట్ అవుతూ మీ వ్యూస్, మీ రేటింగ్స్, మీ ఒపీనియన్స్ అండ్ ఆల్సో ఇంతకుముందు మీ స్టోరీస్, మీ పర్సనల్ లైఫ్లో ఎలా కనెక్ట్ అయిందని షేర్ చేయడం, all of it is so heart touching, Andy. Thank you so much. It means a lot. Media as well as the audience. Roju, I think, the kind of reviews and the kind of messages and the love that is pouring in is just so sweet. Full life in the Mansu. Just want to say a big thank you again just to the team as well, Ashwin and Santosh. As an artist, as a budding artist, I'm just so grateful to them. Endukante as an actor, naaku eppadi nunchi undi to prove myself as a performer. And inta manchi character ichinanduku and inta manchi story lo oka part ichinanduku I'm just so grateful. And Santosh being the incredible performer, I feel like nee iddartho work chestu there's so much that I feel as an actor about the kind of stories that I want to share henceforth. So thank you. And you know, eppudu oka artist ki aa feeling untadi, right, that oka chance to prove myself, to tell a beautiful story, to tell a character that will connect with the audiences, and for that thank you. Also Dheeraj Garu, since the moment you stepped into Couple Friendly, it's going as a storm, and me passion, me action, Roju, you're like
since I've been seeing you every day since the past few days, and the phone calls, Kani, you're always so active. So thank you for bringing that energy to Couple Friendly. And of course, Ajay garu, meeru day one nunchi you've been such a important force of Couple Friendly, and genuine ga I'm so happy to see you win. Well, along with the team, I also just want to say thank you to the entire crew of Couple Friendly. Mana DOP garu, Aina crew, direction, the crew, it's incredible, right from the spot boys to the assistants, my manager. I feel like everybody has played a role in what Couple Friendly is today. And వాళ్ళందరికీ కూడా big thank you. We would not be here without you. So on that note, thank you. ఏదో ఒక్కసారి ఇంత పెద్ద సక్సెస్ వచ్చినందుకు హ్యాపీనెస్. జెన్యున్ గా గొంతుపోయిందండి. యాక్చువల్లీ నేను అరుస్తాను, మీరు అరిస్తే నేను లిప్ సింక్ చేస్తా. కాదు, ఒక పని చేద్దాం. ఇంకో మైక్ ఏది? ఇప్పుడు అంజలి అండ్ ఉమా రెడీ, మానస రెడీ. అక్కడి నుంచి ఇక్కడ మీడియా నుంచి వస్తుంది అనమాట ఆ సౌండ్. చాలా ఫస్ట్ టైం జరుగుతుంది ఇది హిస్టరీలో, ఒక హీరోయిన్ కి డబ్బింగ్ చెప్తున్న మీడియా పీపుల్. రెడీ? చెప్పిన పాప. వన్ చందు మీద కోపంతో వచ్చినట్టుంది అంజలి నువ్వు. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ నా క్యారెక్టర్ నేమ్ శివ. ఇవాళ శివరాత్రి, బ్లెస్సింగ్స్ గట్టిగా ఉన్నాయి. సో సంతోష్ అక్కడ విన్ అన్నారు, శివరాత్రి అసలు ఎలా కనెక్ట్ చేశారు మీరు ఇదంతా? థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వారికి, ప్రెస్, థ్యాంక్ యూ సో మచ్. అజయ్ ఊరికే చెప్పలేదు, మీరు ఎంత సపోర్ట్ చేశారో మాకు తెలుసు. అండ్ ఇది మన సినిమాలో మీరు ఫీల్ అయ్యేలా చేశారు. అండ్ ఐ కాంట్ థ్యాంక్ యూ గైజ్ ఇనఫ్ ఫర్ ద సపోర్ట్. అండ్ ఎక్కడి నుంచి మొదలెట్టాలి, నిన్న థియేటర్లు తిరుగుతున్నాం. నాకు ఇప్పుడు కూడా ప్రెస్ మీట్లో ఫార్మల్గా థ్యాంక్ యూ చెప్పడం కంటే థియేటర్లో మీ అందరితో చూడడం చాలా మంచి హై ఇస్తుంది. అండ్ మా అందరికి ఆర్టిస్టులకి, డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి చాలా చాలా ఒక బ్యూటిఫుల్ డ్రీమ్ హౌస్ఫుల్ బోర్డు. అండ్ ఇన్ని హౌస్ఫుల్ బోర్డ్స్ పడుతున్నప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎన్నో వాళ్ళకి అలా ఊరికే రాలేదండి. ఇట్ వాజ్ లాంగ్ జర్నీ. 10 ఏళ్ళు పట్టేసినా సరే బట్ వర్త్ అనిపిస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ దట్స్ బికాస్ ఆఫ్ మన ఆడియన్స్ హూ బిలీవ్ దట్ ఎక్కడో ఆనెస్ట్గా కట్ చెప్తే చూస్తారు, వస్తారు, ఎంకరేజ్ చేస్తారని నమ్మి చేసిన సినిమా. అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్. అండ్ ఏం చెప్పాలి, ఐఎమ్ జస్ట్ వెరీ హ్యాపీ. ఇంకా జస్ట్ ఎంజాయ్ చేస్తున్నాను, నేను చాలా సంతోషంగా ఉంది. అండ్ ఎక్కడో డెఫినెట్గా విజయానికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఐ ఫీల్ లైక్ నాకు యాక్చువల్లీ చాలా రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతున్నాను. మళ్ళీ ఇంతే ఆనెస్ట్గా, ఇంతే నిజాయితీగా, ప్రేమతోటే కథలు చెప్పాలి. అండ్ అది నా రెస్పాన్సిబిలిటీ ఈ రోజు నుంచి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మా టీం గురించి నేను ఎక్కడ మాట్లాడదాం, ఐ థింక్ యూవీ క్రియేషన్స్ ఎన్నిసార్లు చెప్పాను, నా ఫ్యామిలీ, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. అండ్ మా అజయ్ అన్న మహాశివరాత్రి శుభాకాంక్షలు చెప్పినప్పుడు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంత మాత్రం ఏంటి అజయ్ అన్న అని. బట్ ఈ సినిమా ఇక్కడ వరకు వచ్చిన, ఇంత అప్రిసియేషన్ వచ్చిన, ఈ సినిమాకి ఒక 100% అప్రిసియేషన్ వస్తే 99% మా అజయ్ అన్నదే. బికాజ్ ఆయన నిలబడ్డాడు కాబట్టి సినిమా ఇక్కడ వచ్చింది. ఆయన వెనకుండి మమ్మల్ని ముందుకు నడిపాడు కాబట్టి ఇక్కడ వరకు సినిమా వచ్చింది. అండ్ అన్న లవ్ యూ సో మచ్. ఇంకా అసలు చాలా ఆక్వర్డ్గా ఫీల్ అవుతాను. అన్న కూడా పాపం ఎందుకంటే మేము లిటరల్గా అసలు ఇట్స్ ఫ్యామిలీ సార్, నేనేం అనలేను ఇంకా. అండ్ ధీరజ్ డార్లింగ్, అఫ్ కోర్స్ డార్లింగ్ రాగానే ఎనర్జీ అసలు ట్రిపుల్ అయింది, డబుల్ అయింది. కానీ మళ్ళీ మేము థియేటర్ 5-6 థియేటర్లు తిరుగుతున్నప్పుడు నేనే మానస మా సినిమా 8 ఏళ్ళు కష్టపడ్డాం, ఎనర్జీతో తిరుగుతున్నాం, క్రౌడ్ ఎంజాయ్ చేస్తున్నాం, మేము ఎంజాయ్ చేస్తున్నాం.
మాకంటే ఎక్కువ ఎనర్జెటిక్గా మాతో పాటు పరిగెట్టాడు ధీరజ్. దట్ ఓన్లీ ప్రూవ్స్ హౌ ప్యాషనెట్ హీ ఈస్. డల్లింగ్, లవ్ యూ డల్లింగ్ అని నేను ఫిదా అయిపోయి నాకు భయం వేసింది. సినిమా మీద మనోడుకున్న ప్రేమ చూసి మనం ఇంకా ప్రేమించాలి సినిమా అనిపించింది డల్లింగ్. ఐ థింక్ దిస్ ఏం చెప్పలేను. లవ్ యూ సో మచ్. అండ్ అశ్విన్ ద కవర్. సో నాకు lot of media friends and Ram Venkat Sekhar ఫోన్ చేసి చెప్పాడు, థ్యాంక్ యూ ఫర్ ఫైండింగ్ దిస్ గై అన్నాడు. అది నాకు చాలా చాలా పెద్ద కాంప్లిమెంట్. నాకు ఈ సినిమాకి బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్ అశ్విన్, మానస, అజయ్ అన్న. వీళ్ళ గెలుపులోనే నా గెలుపు ఉంది. వీళ్ళకి వచ్చిన ప్రతి అప్రిసియేషన్ నాదే. అండ్ ఐ ఫీల్ సో 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 వెరీ హ్యాపీ. అండ్ ప్రీ రిలీజ్లో కూడా చాలాసార్లు చెప్పాను నేను, మానస ఎలాంటి యాక్టర్ మీరు సినిమా చూసాను మీ అందరికీ అర్థం అవుద్దని. అండ్ ఐఎమ్ సో సో హ్యాపీ. మాన్స్, యూ ఆర్ ద హార్ట్ బీట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ యూ ఆర్ ద సోల్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ నా మిత్ర మన మానస, షీఈస్ గోయింగ్ అ లాంగ్ వే. యూ అరైవ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ మా డిఓపి దినేష్ గారికి, మా ఎడిటర్ గణేష్ గారికి, మా ఆదిత్య పొద్దున్నే ఫోన్ చేశాను, నువ్వు ప్రెస్ మీట్ రావాలి పాడాలి అంటే బ్రో ఫీవర్ అన్నాడు. But I'm so happy because all these people made this film. And థ్యాంక్ యూ. ఇంకో థియేటర్ పరిగెట్టాలి ఇక్కడి నుంచి, చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఆ హౌస్ఫుల్ బోర్డ్ చిన్న ఎడిక్షన్ యాక్చువల్గా. థ్యాంక్ యూ డెలింగ్. ధీరజ్, యూ ప్లేడ్ అ బిగ్ రోల్ ఇన్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. చూసేస్తే ఇంటికి వెళ్దాం. ఇండియా డన్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. Thank you, Santosh garu, and once again congratulations. We have a Q&A session with media, so for that I request తీసుకోండి చైర్స్ పైకి.